వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. సమాజంలో ఎన్నో మర్డర్లు చూస్తూ ఉన్నాం మనం. భార్యలు భర్తలను చంపేస్తూ ఉన్నారు. ఇది ఎన్నో చోట్ల చోటు చేసుకుంటా ఉంది. కానీ రీసెంట్గా కూడా ఒక మర్డర్ చోటు చేసుకుంది. ఆఫీస్లో పనిచేసే ఉద్యోగిని, గవర్నమెంట్ ఉద్యోగిని ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుందని దారుణంగా చంపేసింది. సో దానికి ముందు గ్రైండర్లో, మిక్సీలో పొడిగొట్టి చంపేశారు మనిషిని. ఈ దారుణాలన్నీ చోటు చేసుకుంటా ఉంటే రీసెంట్గానే వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. భర్తను గ్రైండర్లో రుబ్బేసింది. ఏకంగా భర్తను చంపి గ్రైండర్లో రుబ్బేసింది. దేనికి? సాక్ష్యాలు దొరకకూడదని. ఈ దారుణం ఎక్కడో కాదు, ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఇల్లీగల్ రిలేషన్షిప్. ఇది కూడా చాలా వీడియోస్లో నేను చెప్తా ఉంటాను, ఇల్లీగల్ రిలేషన్షిప్ వద్దు, కుటుంబాలు నాశనం అయిపోతాయని. ఎవడు వినట్లేదు, వినడు కూడా. అది ఈ జనరేషన్లో. చూడండి, ఆడదానికి అడ్డొస్తున్నాడు అనేసి భర్త చంపి గ్రైండర్లో, సాక్ష్యాలు దొరకకూడదు అనేసి గ్రైండర్లో సుట్టేసింది ఏకంగా. చంపి సాక్ష్యాలు దొరకకూడదు అనేసి డ్రైనేజ్లో పడేసింది ఏకంగా. సాక్ష్యాలు మాంసపు ముద్దల్లా ఉంటే అది ఎత్తుకొని పోయేసి అట్లే డ్రైనేజ్లో పడేసింది, సాక్ష్యం ఒక్కటి కూడా ఉండకూడదు అనేసి. మళ్ళీ పోలీసులకి ఎలా నమ్మించిందో తెలుసా? నా భర్త కనిపించట్లేదు, దయచేసి వెతికి పెట్టండి, నా భర్త నాకు ప్రాణం, నా భర్త లేనిదే నేను లేను, ఇలా మహానటి డైలాగులు కొట్టింది పోలీసు వాళ్ళ దగ్గర. సిగ్గుండాల, కొంచెమన్నా సిగ్గుండాల. మహానటి డైలాగులు కొట్టి భర్తను చంపేసి డ్రైనేజ్ కాలువలో పడేసి, మళ్ళీ పిల్లలు, అక్రమ సంబంధాలు పెట్టుకొని ఏం సాధిస్తారో నాకు అర్థం కావట్లేదు. రీసెంట్గానే ఎన్నో రోజులు కూడా కాలేదు, నేను వీడియో అప్లోడ్ చేసి 1 మంత్ అయింది అంతే. మా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసి 1 మంత్ అంతే. 1 మంత్ కూడా కాలేదు నాకు తెలిసి. ప్రైవేట్ కాలేజ్లోనూ, గవర్నమెంట్ కాలేజ్లోనూ లెక్చరర్ అతను. ఆయన ఉద్యోగం చేసుకుంటా వస్తా, ఇంటికి వెళ్తా, కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ఇది కూడా ఇల్లీగల్ రిలేషన్షిప్పే. పక్కనింటోడితో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని, సో నా భర్త నాకు అడ్డొస్తున్నాడు అని చెప్పి 3 చున్నీలు బిగేసి అతన్ని చంపేశారు. సో నేను వీడియో కూడా చేయడం జరిగింది దాని మీద. సో మళ్ళీ అది సర్లే, ఓకే, వెళ్తా ఉందనే మర్చిపోయే లోపే మరొకటి. అరే, ఈ న్యూస్ చూసి నేనే షాక్ అయిపోయాను. భర్తను గ్రైండర్లో వేసి చంపాడు. ఎట్ట సరిపోయినాడో నాకు అర్థం కావట్లేదు. ఇంక లేదంటే కైమా కొట్టినట్టు ముక్కలుగా కొట్టన్నా వేసి ఉండాలి భర్తని. చూడండి ఒకసారి, ఉత్తరప్రదేశ్లోని సంబోల్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కారణంగా భర్తను చంపేసింది. నాకు తెలిసి ఇది 11వ 12వ ఇలాంటి కేసు నాకు ఇది నా ఫ్రెండ్ షేర్ చేశారు. సో నాతో కొలీగ్ షేర్ చేయడం జరిగింది. సో ఇది చూసి నేనే నవ్వుకున్నాను కాసేపు. నిజంగానే ఇది జరిగిందా లేదంటే ఆర్టికల్ అనేసి. కానీ దీని వెనకాల మా యూటీవీ టీం రీసెర్చ్ చేస్తే తెలిసింది ఇది నిజం అనేసి. చూడండి, సమాజం ఎటువైపు వెళ్ళిపోతుందో, లేదంటే మనుషులు మైండ్ సెట్ మారట్లేదా ఏంటని అర్థం కావట్లేదు. లేదా ఆవిడన్నా మొత్తంలో తాగేసన్నా చేస్తుండాలి ఈ ఘటన. అసలు ఒక మనిషిని చంపాలంటే ఎంత గుండె ధైర్యం సరిపోవాలి తెలుసా? ధైర్యం రాదు ఒక మనిషిని చంపాలంటే. అలాంటిది కట్టుకున్న భర్తని చంపేసింది. ఈ 2 రాష్ట్రాల్లో ఉమెన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంది. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఉమెన్స్ హస్బెండ్స్ని చంపేస్తున్నారంటే ఏ సంఘాలు రావు, ఏ సంఘాలు ముందుకు రావు, ఎవడు సపోర్ట్ రాడు, మొగ ఆణిముత్యాలకి ఒకడు రాడు. ఏం పాపం చేశాడయ్యా పాపమాడు? అరే, నేను పెళ్లి చేసుకున్నది పాపమా, పెళ్లి చేసుకున్న పాపానికి చంపేస్తారా? అది ఎవడన్నా సపోర్ట్తో చేస్తుందంటే ఎవడ సపోర్ట్ లేదు. ఒకే ఒక ఆవిడ చంపి గ్రైండర్లో అంటే వేసేసింది. కైమా వేసి గ్రైండర్లో చుట్టింది అట్లే. ఇడ్లీ పిండి చుడుతుంది కదా, అట్ట చుట్టింది అట్లే. ఇవన్నీ సాక్ష్యాలు దొరకకూడదు అనేసి వాళ్ళ ఇంటి పక్కన డ్రైనేజ్లో వేసేసింది. తలుచుకుండి, ఇమాజినేషన్ చేసుకుంటా ఉంటేనే దారుణంగా ఉంది అది ఘటన. 1-2 ఎన్ని సమాజంలో ఇంకా ఎన్ని చూడాలో అర్థం కావట్లేదు.
జనవరి 1 ఈరోజు కూడా ఏం న్యూస్ చేయాలా మేము? కానీ సమాజానికి ఈ ఛానల్ ద్వారా, యూటీవీ ఛానల్ ద్వారా ఒక మంచి కంటెంట్ కానీ లేదంటే మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటాం. కానీ జనాల్లో మార్పు తేవాలని ప్రయత్నిస్తున్నాం, కానీ ఎవడు మారట్లేదు. చంపేయడం ఏంటి? చూడండి, నుజ్జు చేసి శరీర భాగాల్ని డ్రైనేజ్లో పడేసింది. ఈ ఘటన డిసెంబర్ 18న చోటు చేసుకుంటే రీసెంట్గా మొన్న వెలుగులోకి వచ్చింది. ఇది డిసెంబర్ 19 అనుకుంటాను. పోలీస్ వాళ్ళని పిలిచి కేసు పెట్టింది. సో ఇట్లా నా భర్త కనిపించట్లేదంటే వాళ్ళు సర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. తీరా వీళ్ళకే డౌట్ వచ్చింది తన మీద. ఏంటి భర్త కనిపించకపోతే ఇట్లుంది అని చెప్పి డౌట్ వచ్చి చిన్నగా కూపీ లాగితే సెర్చ్ ఆపరేషను, డాగ్ స్క్వాడ్ అన్నీ అక్కడ మొత్తం సెర్చ్ చేస్తే బాడీ స్మెల్ దొరికిపోయింది. ఇంకా ఊసలు ఇంకా లెక్క పెట్టుకోవాలి. ఇంకా జైల్లో ఇంకా ఆవిడ మహాతల్లి, ఆడున్నావు అమ్మ తల్లి, నీకు దండం, మనుషుల్ని చంపేస్తున్నావు. ఇంకా రేపే వార్త చూడాలో, జనవరి 1 ఈరోజు అయింది, రేపే వార్త చూడాలో తెలియ. చూడండి, మళ్ళీ కాలువలో పడేసింది. పోలీసులు ఏమీ తెలియనట్లుగా తన భర్త కనిపించట్లేదంటూ పోలీసులు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తులో నిజం బయటపడిపోయింది. పోలీసులు ఆషామాషిగా ఉంటారు కదా. పోలీసులు నువ్వు ఒక విషయాన్ని చెప్తే వాళ్ళు 100 రకాలుగా ఆలోచిస్తారు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఒక విషయం మీద మాట్లాడితే 100 రకాలుగా ఆలోచించి కేసు బయట లాగుతారు వాళ్ళు. అలా ఎలా వదిలేస్తారు అనుకున్నారు? ఇలాంటి ఘటనలు రోజు చోటు చేసుకుంటా ఉంది. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మగవాళ్ళు ఏ ఇష్యూ ఉన్న వెంటనే కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి. చంపేదాకా వెళ్ళకండి. చంపుకునేదాకా వెళ్తే ఏం రావు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూర్చొని లెక్క పెడతా ఉంది. నువ్వు లైఫ్ లేకుండా పోయింది, పిల్లలు ఉంటే పిల్లలకి లైఫ్ లేకుండా పోతా ఉంది. ఏం సాధిస్తారు? ఏం ఉండదు. చెప్తున్నా కదా, తీరా చూస్తే జీరో. యూ పీపుల్ ఆర్ జీరో. మీ ఫ్యామిలీ ఏం లేకుండా పోతుంది. సో ఏమన్నా ఇట్లాంటివి ఉంటే కూర్చొని మాట్లాడుకొని, లేదంటే ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అయ్యి ఏదైనా బతకండి. అంతేగాని గ్రైండర్లో చంపేస్తాను, లేదంటే మిక్సీలో కొట్టి పౌడర్ కొట్టి చల్లేస్తాను, ఇవి కాదు లైఫ్. గట్ ఇట్. తస్మత్ జాగ్రత్త.